హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో అరటికాయ పెసరపప్పు కర్రీ అండి చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మరి వెరైటీ కర్రీ కదా, మీరు కూడా నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఏంటంటే ఈరోజు పెసరపప్పు అరటికాయ అండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మరి మా ఛానల్ని లైక్ చేస్తున్నారా? మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఏమేమి వేసాను ఇందులో చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కారం వేస్తాను. పెసరపప్పునండి నానబెట్టుకుని మనకి ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇదిగో కారం అనమాట, కొత్త కారం ఇది, చూసుకుని వేసుకోండి. కారం వేసాను కదా, ఇప్పుడు చక్కగా తిప్పేసి కొద్దిగా వాటర్ పోస్తాను అనమాట. ఎందుకంటే కూర అంతా గుజ్జుగా రెడీ అవ్వాలి కదా. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పెసరపప్పుని ఉడకబెట్టలేదు, నానబెట్టుకున్నాను. దానిలో పెద్దగా పట్టు ఉండదుగా. అరటికాయ కర్రీ చేసి చూపిస్తున్నాను మా ఫ్రెండ్స్ కోసం. ఇదిగో వాటర్, ఈ వాటర్ పోసిన తర్వాత కొంచెం వాటర్ సరిపోతుంది అనమాట. ఇది పోసినాక మనకి కర్రీ అంతా గుజ్జుగా రెడీ అయినాక కొద్దిగా మసాలా జల్లేసుకుని దింపేసుకోవడమే. ఇదిగోండి వాటర్ పోసాను కదా, ఇదంతా చక్కగా మనకి దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం మసాలా జల్లేసుకుని ఉంటే కొత్తిమీర కూడా జల్లుకోండి. ఇవన్నీ జల్లుకుని ఉప్పు చూసుకుని కట్టేసుకోవడం వేస్తావు. అయితే మన రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే వెరైటీ కర్రీ అండి. వెరైటీ లేదు, చాలామంది చేసుకుంటారు. ఇదిగోండి పెసరపప్పు అరటికాయ కర్రీ. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తిప్పితే ఏమవుతుందంటే కూర అంతా కూడా చక్కగా కలుస్తుంది అనమాట. కూర రెడీ అయిపోయిందండి. ఇది అంతా దగ్గరికి వచ్చేసింది. ఉప్పు కాకపోతే కొద్దిగా చూసుకుని వేసుకున్నాను. మరి మసాలా కూడా జల్లేసుకున్నాను. మరి అరటికాయ పెసరపప్పు కర్రీ అండి. మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంత ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. కూర అంతా దగ్గరికి వచ్చేసింది. ఈ మాత్రం గుజ్జు లేకపోతే అన్నం ఎలా కలుపు తింటాను, అందుకని ఈ మాత్రం గుజ్జుని ఉంచుతాను అనమాట. బాయ్ అండి.